హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సూజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. సేమియా క్యారెట్ పాయసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసేసుకున్నారంటే రుచి అయితే చాలా బాగుంటుంది. మరి ఈ సేమియా క్యారెట్ పాయసం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా కళాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకొని నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు జీడిపప్పుని వేసుకోండి. ఇలా జీడిపప్పు వేసుకొని జీడిపప్పు కొద్దిగా వేగేంత వరకు ముందుగా ఫ్రై చేసుకోండి. చిన్న మంట మీదనే ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పలుకులు కూడా వేసేసుకోండి, ఒక అరకప్పు వరకు. ఇప్పుడు ఈ బాదం పప్పు కూడా కొద్దిగా వేగేంత వరకు వేయించేసుకోండి. ఈ జీడిపప్పు బాదం పప్పులు చిన్న మంట మీదనే ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు వరకు కిస్మిస్ కూడా వేసేసుకొని వీటి కూడా చక్కగా వేయించేసుకోండి. ఇవి ఎక్కువగా టైం పట్టదండి వేగడానికి, చాలా తొందరగా వేగిపోతాయి. ఇలా వేగుతూ ఉంటేనే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. ఎండు కొబ్బరి తురుము వల్ల మంచి ఫ్లేవర్తో సేమియా పాయసం అయితే చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి, ఇలా లైట్గా వేగిపోతే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు సేమియాలు తీసుకొని ఈ సేమియాలను కూడా ఫ్రై చేసుకుందాము. మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం హీట్లోని ఈ సేమియాలన్నీ కూడా దోరగా వేగేంత వరకు వేయించేసుకోండి. ఇలా వేగుతూ ఉంటేనే సేమియాలు కూడా మంచి వాసన వస్తాయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా దోరగా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన వీటిని ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కళాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇది చక్కగా వేడెక్కింది కదా. ఇప్పుడు ఇందులోకి సేమియా తీసుకున్న కప్పుతో ఒక కప్పు వరకు క్యారెట్ తురుము అయితే తీసేసుకోండి. ఈ క్యారెట్ తురుము కూడా ఈ నేతిలో చక్కగా వేయించేసుకోవాలి. కొంచెం ఈ క్యారెట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటేనే చక్కగా అంతా కూడా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత మనకి క్యారెట్ అనేది పచ్చివాసన లేకుండా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ వరకు పాలను అయితే వేసేసుకోవాలి. ఇక్కడ పాలు వచ్చేసి నేను లీటర్ పాలు తీసుకున్నానండి. కప్పు సేమియా అలాగే కప్పు వచ్చేసి క్యారెట్ తురుము, దీనికి లీటర్ పాలు కరెక్ట్గా సరిపోతుంది. ఈ పాలను వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్న మంట మీదనే ఈ పాలని కొద్దిగా మరగనివ్వాలి. ఈ పాలు మరుగుతూ ఉంటేనే ఈ క్యారెట్ కూడా కొంచెం పాలలో చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించేసుకుంటే సరిపోతుంది. ఈ పాలని మరొకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలు ఉన్నాయి కదా, ఈ సేమియాలను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా సేమియాలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఒకే చోట పడతాయి కాబట్టి ముద్దలాగా ఉండిపోతాయండి. ఇలా కలిపారంటే విడివిడిగా వచ్చేస్తాయి. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఈ పాలని మీడియం మంట మీదనే ఈ సేమియాలు కొద్దిగా ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే సేమియాలు కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇక్కడ సేమియాలు మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనం సేమియాని ఇలా ఒకటి తుంచామంటే ఇలా సగంగా విరిగిపోవాలి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది మనకి సేమియాలు. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సేమియా తీసుకున్న కప్పుతో అరకప్పు వరకు పంచదారను అయితే వేసేసుకోవాలి. మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే 1/4 కప్పు వరకు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ అరకప్పు వరకు వేసాను, కరెక్ట్గా సరిపోయింది. ఇలా చక్కెర వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని ఒక 1/2 స్పూన్ వరకు వేసేసుకోండి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం కూడా వేసేసుకోండి. లాస్ట్లో ఈ పంచదార వేయడం వల్ల సేమియాలు అనేవి చిక్కబడకుండా చక్కగా ఉంటాయండి. పంచదార కూడా తొందరగా కరిగిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించేసుకుంటే సరిపోతుంది. వీటి ఫ్లేవర్ అంతా కూడా సేమియాకు పడుతుంది. చూడండి, సేమియా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరీ ఎక్కువగా ఉడికించకూడదు. ఎక్కువగా ఉడికించేసారంటే సేమియాలు బాగా మెత్తగా అయిపోయి చిక్కగా అయిపోతుందండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా క్యారెట్ పాయసం అయితే రెడీ అయిపోతుంది. చూడండి, కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సేమియాలు కూడా చక్కగా మెత్తగా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా ఇలా క్యారెట్ వేసి హెల్దీ వేలో పాయసం అయితే చేసేసుకోవచ్చు. పిల్లలకైతే భలేగా నచ్చుతుందండి ఈ సేమియా క్యారెట్ పాయసం వచ్చేసి.
చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఈ సేమియా క్యారెట్ పాయసం రెసిపీని ఈజీ వేలో చేసేసుకోవచ్చు అండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ సేమియా క్యారెట్ పాయసం రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.